యుద్ధాలు వచ్చినటువంటి సందర్భంలో పెద్ద పెద్ద బాంబులేస్తారు. ప్రాణాంతకమైన పరిస్థితులొచ్చినప్పుడు ఆ దేశ అధ్యక్షుల్ని కాపాడుకోవడానికి బంకర్‌లలోకి పంపిస్తారు. వాస్తవంగా సైన్యం శత్రు దాడుల నుంచి తట్టుకోవడానికి బంకర్‌లలోకెళ్తుంది. దేశాధ్యక్షులతో పాటు ప్రజల్ని బంకర్‌లోకి పంపించేది యుద్ధం తీవ్రమైనప్పుడు. ఆ బంకర్‌లొచ్చేటప్పటికి ఒక చిన్న సైజు ఇళ్ళలాగానే ఉంటాయి. అక్కడ తినటానికి, ఉండటానికి ఒక లగ్జరీ అంటే పెద్ద పెద్ద నాయకులయి అయితే లగ్జరీస్‌గా ఉంటాయి. పేదలయి అయితే గనక మన రైల్వే స్టేషన్‌లో ఉండేటటువంటి ప్లాట్‌ఫారాల్లాగా లోపలుంటాయనమాట. అట్లాగా అక్కడ మధ్య తరగతి గాని, సాధారణ ప్రజలకి అట్లాంటి బంకర్లు. అధ్యక్షులకొచ్చేటప్పటికి ఇట్లాంటి విలాసవంతమైన బంకర్‌లే ఉంటాయి. సెక్యూరిటీ కోసం దాంట్లో దాస్తూ ఉంటారు. ఆ మధ్యన ఇరాన్‌లో ఖొమైనీ అట్లాగే దాక్కున్నాడు. ఆ రోజున ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు. అదే సందర్భంలో నెతన్యాహు మీద దాడి చేసినప్పుడు, ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పుడు నెతన్యాహు దాక్కున్నాడు. అమెరికాలో ఆ మధ్యన జరిగిన గొడవల సందర్భంలో అమెరికా అధ్యక్షుడు బంకర్‌లో దాక్కున్న పరిస్థితి ఉంది. అయితే ప్రజా తిరుగుబాటుతో వచ్చి ఒక్కసారిగా దాడి చేస్తున్నా అంటే ఫ్రాన్స్‌లో ప్రజలందరూ తిరగబడుతున్నారు. అక్కడ ఏదైతే ఇస్లామిక్ టెర్రరిస్టుల ప్రభావం ఈ మధ్యన పెరిగిపోవడం, కాల్పులు వీటితో ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉండటంతో ఈ చొరబాటుదారులను శరణార్థులుగా గుర్తిస్తున్నందుకు వ్యతిరేకంగా వాళ్ళందరూ ఆందోళనలు చేస్తుంటే అది పట్టించుకోకుండా ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి వేళ యూరోపియన్ నుంచి ఫ్రాన్స్ వైదొలిగితే తప్పించి ఈ దరిద్రం ఉండదు. ఎందుకంటే యూరోపియన్‌లో భాగం కాబట్టి యూరప్‌లో ఏ దేశానికి వచ్చినటువంటి చొరబాటుదారునైనా శరణార్థిగా గుర్తించి ఆ శరణార్థులను యూరప్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. అందులో నుంచి మనం బయటకొచ్చేయాలంటూ ఉద్యమించేటటువంటి వాళ్ళు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్‌కి సంబంధించినటువంటి ఇంటి మీదకి దాడికి వెళ్లారు. వాస్తవంగా నిరసనకెళ్లారు. కానీ అది దాడి కింద కన్వర్ట్ అవుతది. లైక్ బంగ్లాదేశ్ తరహాలోనో లేకపోతే శ్రీలంక తరహాలోనో అవుతుందని భయపడి ఆయన బంకర్‌లోకి దాచేశారట సైన్యం.